హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం ఇట్ ఫాలోస్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తీసుకుని స్టోరీలోకి వెళ్తే హీరోయిన్కి బాయ్ ఫ్రెండ్ అయితే ఉంటాడు గైస్. ఆ బాయ్ ఫ్రెండ్ని మీట్ అవడం కోసం వెళ్తుంది. వెళ్ళొచ్చే దగ్గర నుంచి తను ఒక ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తుంటుంది. తన్ని కొంతమంది వాచ్ చేస్తూ ఉంటారు, ఫాలో చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఎవరు, హీరోయిన్ని ఎందుకు వాచ్ చేస్తున్నారు, హీరోయిన్ని ఎందుకు ఫాలో అవుతున్నారు, తనకు ఒక్కదానికే కనిపిస్తూ ఉంటారు వీళ్ళు, ఇంకెవ్వరికి కనిపించరు. ఆ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తూ ఉంటుంది తను. అసలు వాళ్ళు ఎవరు ఏంటని హీరోయిన్ అయితే కనిపెడదామని అనుకుంటుంది గైస్. ఈ ప్రాసెస్లో మరి ఏం జరిగింది, అసలు వాళ్ళు ఎవరు, దేనివల్ల హీరోయిన్ని ఫాలో అవుతున్నారు, హీరోయిన్ని వాచ్ చేస్తున్నారు, మరి హీరోయిన్ దీనికి సొల్యూషన్ వెతికిందా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గైస్. అస్సలు బాగాలేదు మూవీ. అసలు టార్చర్ అనిపించింది. చాలా స్లో బేస్గా వెళ్తుంది. ఆ స్టోరీ కూడా పెద్దగా ఏమీ అనిపించలేదు నాకు. ఏదైతే స్టోరీ టెల్లింగ్ ఉందో చాలా బోరింగ్గా అనిపించింది. వన్స్ ఎప్పుడైతే హీరోయిన్కి ఆ ప్రాబ్లం ఎదురవుతుందో వ్యక్తులు కనిపిస్తుంటారో మనకి ఆ హారర్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఆ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా కానివ్వండి, మనకి కనెక్ట్ అవ్వాలి మూవీతో. మనం ఎక్కడ మనకి అది ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వలేదు మూవీ. చాలా బోర్ ఫీల్ అని చూస్తున్నంతసేపు ఎక్కడ హారర్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఆ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా కానివ్వండి ఎక్కడ మనకి అందియలేదు మూవీ. చాలా బోర్ ఫీల్ అని చూస్తున్నంతసేపు అసలు టార్చర్ అనిపించింది. అసలు ఎట్టుపోతుందో అర్థం కాలేదు మూవీ. క్లైమాక్స్ ఏదైతే కంక్లూజన్ ఉందో అది కూడా అసలు బాగాలేదుగా. ఏదో ఎండ్ చేయాలి కదా అన్నట్టు ఎండ్ చేశారు మూవీని. పర్ఫార్మెన్స్ వైజ్ హీరోయిన్ చాలా బాగా చేసింది. మిగతా ఆర్టిస్టుల అందరికి బాగున్నాయి, డీసెంట్గా ఉన్నాయి. ఇంకోటి మూవీలో అందరూ న్యూడ్గా కనిపిస్తూ ఉంటారు హీరోయిన్కి. అది ఎందుకు అలా పెట్టారో కూడా అసలు కంక్లూజన్ క్లైమాక్స్లో ఇచ్చే ఆ కంక్లూజన్ కూడా పెద్దగా ఏం ఇంప్రెసింగ్ అనిపించలేదు. ఎండ్ చేయాలి కానీ అన్నట్టు ఎండ్ చేశారు గైస్. అసలు ఏది పొంతం లేకుండా ఉంది మూవీ. అసలు నేనైతే అసలు రికమెండ్ చేయను, చూడదని చెప్తాను గైస్. ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎదుర్కొన్నాను నేను. ఈ మూవీని వాచ్ చేయొద్దని చెప్తాను గైస్. ఒకవేళ వాచ్ చేసినా ఫ్యామిలీతో అయితే వాచ్ చేయకండి గైస్, సింగిల్గా వాచ్ చేయండి. ఎందుకంటే ఈ మూవీలో న్యూడ్ సీన్స్ ఉన్నాయి. ఫ్యామిలీతో అయితే వాచ్ చేయకండి, ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేయండి గైస్. నేనైతే రికమెండ్ చేయను, చూడదని చెప్తాను. ఈ మూవీ మీద మీరు టైం అయితే వేస్ట్ చేసుకోకండి గైస్. ఓకే, ఇట్ ఫాలోస్ మూవీకి నేచర్ కదా 5కి 1.75. అది కూడా పర్ఫార్మెన్స్లో ప్రతి ఒక్కరు డీసెంట్గా ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని ఫ్యూ సీన్స్ బాగున్నాయి అంతే తప్ప మూవీలో చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు గైస్. ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ నాకు అందించింది. టార్చర్ అనిపించింది చూస్తున్నంతసేపు అయితే. ఓకే, ఇట్ ఫాలోస్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై అప్డేట్స్ అండ్ రివ్యూస్. థ్యాంక్ యూ.